are discussing about the equation for motion of under central force. So ikkada let us consider a body moving in a plane under the influence of a central force. సో ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఏదైనా ఒక బాడీని కన్సిడర్ చేసుకుంటాం. ఆ బాడీ అనేది ప్లేన్లో మూవ్ అవుతుంది అనుకోని కన్సిడర్ చేసుకుంటాం. అది ఎలా మూవ్ అవుతుంది, దేన్ని బేస్ చేసుకొని మూవ్ అవుతుంది అంటే సెంట్రల్ ఫోర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ బాడీ అనేది ప్లేన్లో మూవ్ అవుతూ ఉంటుంది. సెకండ్ పాయింట్, ద ఫోర్స్ ఆఫ్ యాక్సలరేషన్ ఈజ్ అవే డైరెక్టెడ్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ది ఫోర్స్ ఆర్ ఏ ఫిక్స్డ్ పాయింట్. సో ఇక్కడ వచ్చేసి ఫోర్స్ యొక్క యాక్సలరేషన్ ఎలా ఉంటుందంటే ఫిక్స్డ్ పాయింట్కి దగ్గరగా కానీ లేకపోతే దూరంగా కానీ ఉంటుందన్నమాట. దాన్నే మనం సెంట్రల్ ఫోర్స్ అని అంటాం ఆ ఫిక్స్డ్ పాయింట్ని. సో థర్డ్ పాయింట్ వచ్చేసి దేర్ విల్ బీ ఓన్లీ రేడియల్ యాక్సలరేషన్ అలాంగ్ అండ్ ట్రాన్స్ఫర్స్ యాక్సలరేషన్ విల్ బీ 0. సో ఇక్కడ మనం ఏం చెప్పుకుంటామంటే రేడియల్ యాక్సలరేషన్ మాత్రమే ఉంటుంది. సో ట్రాన్స్ఫర్స్ యాక్సలరేషన్ అనేది 0 అవుతుంది. Observe the figure. Let us consider a body moving in a plane with the influence of the central force. సో ఇక్కడ మనం ఒక బాడీని తీసుకున్నాం కదా, ఆ బాడీ అనేది ఒక ప్లేన్లో మూవ్ అవుతుంది అనుకున్నాం. దిస్ ఇస్ ద కోఆర్డినేట్స్, దిస్ ఇస్ ద y కోఆర్డినేట్, దిస్ ఇస్ ద x కోఆర్డినేట్. సో ప్లేన్ అనేది బాడీ అనేది ఒక ప్లేన్లో మూవ్ అవుతుంది అనుకున్నాం అనుకోండి. సో అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సెంట్రల్ ఫోర్స్, దీన్ని సెంట్రల్ ఫోర్స్ అంటారు. ఇక్కడ ఏటీ వచ్చేసి ట్రాన్స్ఫర్స్ యాక్సలరేషన్, ఏసీ వచ్చేస్తే సెంట్రల్ యాంగులర్ యాక్సలరేషన్. సో దిస్ ఈస్ ద ఏరియా ట్రాన్స్ఫర్స్ యాక్సలరేషన్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే పార్టికల్ అనేది ప్లేన్లో మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క స్పీడ్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. సో డౌన్ అవ్వటం వల్ల ట్రాన్స్ఫర్స్ వేవ్ అనేవి లీనియర్గా అంటే స్ట్రైట్గా ట్రావెల్ అవుతూ ఉంటాయి. కానీ బట్ పార్టికల్ అనేది సర్క్యులర్ అంటే ఒక ఆర్క్ షేప్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ జస్ట్ రేడియల్ యాక్సలరేషన్ మాత్రమే ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ యాక్సలరేషన్ అనేది 0 అయిపోతుంది. ఎందుకంటే పార్టికల్ అనేది అంటే బాడీ అనేది వచ్చేసి దాని యొక్క స్పీడ్ సర్క్యులర్ మోషన్లో రొటేట్ అవుతుంది. బట్ ట్రాన్స్ఫర్స్ యాక్సలరేషన్లోకి వచ్చేసి పార్టికల్ అనేది లీనియర్గా ట్రావెల్ అవుతుంది, అంటే స్ట్రైట్గా ట్రావెల్ అవుతుంది. సో అందువల్ల పార్టికల్ అనేది స్ట్రైట్గా ఎక్కడ ట్రావెల్ అవ్వట్లేదు కాబట్టి ట్రాన్స్ఫర్స్ యాక్సలరేషన్ అనేది 0 అయిపోతుంది. రేడియల్ యాక్సలరేషన్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ కన్సిడర్ రేడియల్ యాక్సలరేషన్ ఈక్వల్ టు d²r/dt² minus r of dθ/dt whole square. This is the equation 1. The force towards the origin, there is no tangential force. సో ఫోర్స్ అనేది ఆరిజిన్కి టువర్డ్స్గా ట్రావెల్ అవ్వటం వల్ల అక్కడ అనేది టాంజెన్షియల్ ఫోర్స్ అనేది ఉండదు. సో టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఆర్ ట్రాన్స్ఫర్స్ యాక్సలరేషన్. సో టాంజెన్షియల్ యాక్సలరేషన్ అన్న ట్రాన్స్ఫర్స్ యాక్సలరేషన్ అన్న సేమ్. సో దాన్ని ఎలా రాసుకుంటామంటే 1/r d/dt of r² dθ/dt ఈక్వల్ టు 0. దిస్ ద ఈక్వేషన్ 2. సో ఇక్కడ రిజల్ట్ వచ్చేసరికి 0 అయిందంటే సో ఈ డిటర్మినేషన్ టర్మ్ అనేది కాన్స్టెంట్ అనమాట. హియర్ కాన్స్టెంట్ టర్మ్ r² dθ/dt ఈక్వల్ టు hc. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 3. సో మనం ఈ కాన్స్టెంట్ని హెచ్గా కన్సిడర్ చేసుకుంటున్నాం, హెచ్ అనుకుంటున్నాం. సో dθ/dtని r² కనుక ఇటువైపుకి వస్తే బైలోకి అవుతుంది కాబట్టి dθ/dt ఈక్వల్ టు h/r² అవుతుంది. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 4. Let our convenient. So let us consider u equal to 1/r where u is a variable, 1/r is a reciprocal vector. So r equal to 1/u. సో ఇక్కడ మనం 1/rని కనుక మార్చి రాసుకుంటే r వాల్యూ 1/u అవుతుంది. సో దీన్ని డిటర్మినేషన్ చేసుకున్నామంటే dr/dt ఈక్వల్ టు d/dt ఆఫ్ r అని రాసుకోవచ్చు. ఈక్వల్ టు d/dt. r అంటే మనకి ఇక్కడ ఏముంది 1/u అని ఉంది, దాన్నే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో డిటర్మినేషన్ ఆఫ్ 1/u అంటే మ్యాథమెటికల్ ఫార్ములాస్ డిటర్మినేషన్ ఆఫ్ 1/x అని మనం ఇలా రాసుకుంటాం -1/x² dx/dt. సో ఇక్కడ మనకుంది 1/u కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటామంటే -1/u² du/dt.
సో ఇక్కడ du/dtని మనం ఎలా రాసుకుంటామంటే -1/u² du/dt డాట్ dθ/dt అని రాసుకుంటాం. దీన్ని ఇలా రాసుకుంటామంటే 1/u² అంటే మనకేమొస్తుంది ఇక్కడ దాన్ని r = 1/u కాబట్టి సో ఇక్కడ మనం 1/u²ని r² అని రాసుకుంటాం. మైనస్ dθ/dt du/dθ. సో ఇక్కడ dθని మనం ఏం రాసుకుంటాం. సో కన్సైడ్ ఈ టర్మ్ని కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మనకి ఏమొస్తుంది, ఇందాకలా ఈక్వేషన్ 3 నుంచి ఈ టర్మ్ వాల్యూ ఏంటి =h కాబట్టి dr/dt -h du/dθ అని రాసుకుంటాం. dr²/dt² మనం ఎలా రాసుకోవచ్చు అంటే d/dt ఆఫ్ dr/dt అని రాసుకోవచ్చు. మనకి dr/dt వాల్యూ తెలుసు కాబట్టి -h du/dt సో -h అనేది కాన్స్టెంట్ కాబట్టి మనం ముందు రాసుకుంటాం -h. సో డిటర్మినేషన్ చేసినప్పుడు d²u/dt dθ అని వస్తుంది. సో మనం ఈ వాల్యూని ఎలా చేంజ్ చేసుకుంటామంటే న్యూమరేటర్ని డినామినేటర్ని dθ/dtతో మల్టిప్లై చేస్తాం. అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే d²u/dθ² ఇంటూ dθ/dt అని రాసుకుంటాం. సో -h d²u/dθ². సో ఇక్కడ ఈ వాల్యూని dθ/dt ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అంటే ఈక్వేషన్ 3 నుంచి దాని వాల్యూ ఎంత అవుతుంది h/r² అని వస్తుంది. సో h² అవుతుంది -h² d²u/dθ² 1/r² మిగిలిద్ది అనమాట. సో ఈ 1/r² వాల్యూ ఎంత, 1/r అంటే ఎంత u అనుకుంటాం కదా, -h² d²u/dθ² 1/r అంటే u. సో 1/r² అంటే u² అవుతుంది. సో ఫైనల్గా మనకి d²r/dt² అంటే ఎంత వస్తుంది వాల్యూ -h² u² d²u/dθ² అని వస్తుంది. ఫైనల్లీ d²r/dt² వాల్యూ ఎంత వచ్చిందంటే -h² u² ఆఫ్ d²u/dt² అనుకుంటాం. దీన్ని ఈక్వేషన్ 6 అనుకుంటాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 4, 5, 6 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అంటే ఏంటంటే రేడియల్ యాక్సలరేషన్ ఈక్వేషన్ అనమాట. సో మనం నౌ వి ఫైండ్ ద రేడియల్ యాక్సలరేషన్ d²r/dt² -r dθ/dt². సో d²r/dt² వాల్యూ మనకి ఎంత ఉంది -h² u² d²u/dt². ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో -h² u² d²u/dθ² -r dθ/dt అంటే ఎంత మనకి ఈక్వేషన్ 4 నుంచి h/r² హోల్ స్క్వేర్ అనమాట. సో -h² u² d²u/dθ² -r హోల్ స్క్వేర్ని లోపలికి అప్లై చేసినప్పుడు అప్లై h² r⁴ అవుతుంది. సో r క్యాన్సిల్ అవుతుంది. అక్కడ మనకి ఏం మిగిలిద్ది అంటే h² u² d²u/dθ² -h²r³. సో ఇక్కడ మనకి ఏంటంటే -h² u² d²u/dθ² -h². 1/r అంటే మనం అక్కడ ఏమనుకుంటాం u అనుకున్నాం కాబట్టి 1/r³ వచ్చేసరికి u³ అవుతుంది. సో దిస్ ఈజ్ ద రేడియల్ యాక్సలరేషన్. So now force acting on the body. Force acting on the body equal to ma. సో ఇక్కడ F వచ్చేసి ఏంటంటే ఫోర్స్ ఆన్ ది బాడీ ఇన్ ఏ రేడియల్ యాక్సలరేషన్. సో F ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ అనమాట. F ఈక్వల్ టు మాస్
ఇంటూ యాక్సలరేషన్ అంటే ఇక్కడ ఏంటంటే రేడియల్ యాక్సలరేషన్ అనమాట. రేడియల్ యాక్సలరేషన్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, మైనస్ హెచ్ స్క్వేర్ యూ స్క్వేర్ డి స్క్వేర్ యూ బై డి టీటా స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ యూ క్యూబ్ అని వచ్చిందనమాట. దిస్ ఈస్ ద రేడియల్ యాక్సలరేషన్ వాల్యూ. F equal to m cross minus h square u square d square u by dt square minus h square u cube అనమాట. సో ఈ రెండు టర్మ్స్లో నుంచి మైనస్ బయటకు తీస్తే f ఈక్వల్ టు మైనస్ m h స్క్వేర్ u స్క్వేర్ d స్క్వేర్ u by d టీటా స్క్వేర్ ప్లస్ h స్క్వేర్ u క్యూబ్. ఇక్కడ నెగిటివ్ టర్మ్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఫోర్స్ అనేది అట్రాక్టివ్ ఫోర్స్ అని ఇండికేట్ చేస్తుంది. నెగిటివ్ టర్మ్ ఇండికేట్స్ అట్రాక్టివ్ ఫోర్స్. That F by m equal to h square u square of d square u by dt square plus h square u cube. సో రెండు టర్మ్స్లో నుంచి కామన్గా ఉన్న టర్మ్స్ హెచ్ స్క్వేర్ యూ స్క్వేర్ని కనుక కామన్ తీస్తే ఎఫ్ బై ఎమ్ ఎలా వస్తుందంటే హెచ్ స్క్వేర్ యూ స్క్వేర్ ఆఫ్ డి స్క్వేర్ యూ బై డిటీ టీటా స్క్వేర్ ప్లస్ యూ. సో ఎఫ్ బై ఎమ్ని మనం పీగా అనుకున్నామంటే పీ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ యూ స్క్వేర్ ఆఫ్ డి స్క్వేర్ యూ బై డి టీటా స్క్వేర్ ప్లస్ యూ అవుతుంది. సో వేర్ పీ ఈజ్ ద పీ అనేది ఒక ఫోర్స్ అనమాట ఫర్ యూనిట్ మాస్ దగ్గర. సో దాన్ని మనం ఎలా రాసుకుంటామంటే ఎఫ్ బై ఎమ్ ఈక్వల్ టు పీ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ యూ స్క్వేర్ ఆఫ్ డి స్క్వేర్ యూ బై డి టీటా స్క్వేర్ ప్లస్ యూ అవుతుంది. సో పీ బై ఎమ్ పీని సో హెచ్ స్క్వేర్ యూ స్క్వేర్ కనుక ఈక్వల్ టు యువతలకు వస్తే బై అవుతుంది. పీ బై హెచ్ స్క్వేర్ యూ స్క్వేర్ ఈక్వల్ టు డి స్క్వేర్ యూ బై డి టీటా స్క్వేర్ ప్లస్ యూ. దిస్ ఈస్ ద ఈక్వేషన్. This is a differential equation. So this is the differential equation of orbit of the body in a polar coordinates moving under the influence of the central force. So ఏదైనా ఒక బాడీ కనుక పోలార్ కోఆర్డినేట్స్లో మూవ్ అవుతూ సెంట్రల్ ఫోర్స్ని బేస్ చేసుకొని కనుక మూవ్ అవుతే దాని యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుందంటే పీ బై హెచ్ స్క్వేర్ యూ స్క్వేర్ ఈక్వల్ టు డి స్క్వేర్ యూ బై డి టీటా స్క్వేర్ ప్లస్ యూ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ట్యాప్ ద బెల్ ఐకాన్ ఫర్ అప్కమింగ్ వీడియోస్.